అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే దొండకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోండి. తర్వాత జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించండి. ఆ తర్వాత తగినంత అల్లం, పసుపు వేసి కలపండి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి అన్నీ బాగా కలిపేలా కలపండి. ముక్కలన్నీ వేసిన తర్వాత అన్నీ కలిసేలా కలపండి. సో ఈ కూర కింద మాడిపోకుండా ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉడికించండి. సో దొండకాయ కొద్దిగా మెత్తబడిన తర్వాత కారం వేసి మరో 2 నిమిషాలు ఉడికించండి. అలాగే సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నా అండి, మీరు చూస్తున్నారు కదా అట్లా. సో ఇలా కొంచెం 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండండి, ఎందుకంటే కింద మాడిపోకుండా ఉండడానికి. సో ఈ దొండకాయ రెసిపీ అనేది చాలా సింపుల్ అండి, ఈజీ ప్రాసెస్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. సో నేను కొన్ని వాటర్ వేసుకున్నా అండి, కొన్ని వాటర్ వేసుకొని కలుపుతూ ఉన్నా. సో కింద మాడిపోకుండా కొన్ని వాటర్ అనేది వేసుకున్నా అండి. సో మీరు చూస్తున్నట్టయితే ఇట్లా మూత పెట్టి ఒక 2 మినిట్స్ మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకోండి. సో అలా కలుపుతూ ఉండండి. సో చివరికి కొత్తిమీర చల్లి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో రుచికరమైన దొండకాయ కూర సిద్ధం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం